అందరికీ నమస్తే అండి. చేయాల్సిన విషప్రచారం అంతా చేస్తారు. ఒకవేళ ఏదైనా ఒక కేసు పెట్టి లోపలైతే మళ్ళీ ఏడ్చేస్తారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ప్రశ్నిస్తే లోపలేసేస్తారా, ప్రశ్నించినందుకో లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకో వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయాల. వాడి నోటి దూల కొలిది ఏది పడితే అది మాట్లాడితే కేసులు పెట్టుకుంటే ఎలా ఉంటారండి? కర్నూలు బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఎంతలా విష ప్రచారం చేశారు. అప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకి రావాలంటే ఏమని మాట్లాడారు? అది అంతమంది చనిపోతే ప్రభుత్వమే కావాలని చెప్పి చంపేసిందని చెప్పేసి ఒక విష ప్రచారం చేసుకొచ్చారు. తర్వాత కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, అదొక దుర్ఘటన, ఎవరో ఊహించినది. దానిపైన కూడా అదే రకంగా కావాలని చేశారని ఇంకొకటని ఒక విష ప్రచారం చేసుకొచ్చారు. రీసెంట్గా పరకామణి కేసులో కీలక వ్యక్తి అయినటువంటి ఎస్ఐ సతీష్ కుమార్ గారు చనిపోతే ఆయన మరణాన్ని కూడా మొట్టమొదటిగా చనిపోయారు అని వార్త రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి అందరికంటే ముందే చెప్పేశారు వీళ్ళే. ఇంకా అప్పటికి నిజంగా పోలీసులు ఇంకా బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఫోటోలు బయటికి రాగానే ఆత్మహత్య అని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో. ఇమీడియట్గా ఒక 15 నిమిషాల వ్యవధిలో భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదో దగ్గరుండి కళ్ళారా చూసిన వ్యక్తిగా సతీష్ కుమార్ గారు ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి బహిరంగంగా చూసినట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసారు. ఆ తర్వాత పోలీసు వారు అనుమానాలు, అలాగే హాస్పిటల్లో బాడీని చూసినప్పుడు కావచ్చు, లేదంటే స్కాన్ చేసినప్పుడు కావచ్చు, తేలింది ఏంటంటే ఒంటిపైన గాయాలు ఉన్నాయి. ఇది అనుమానాస్పద మృతి. తల వెనకాతల భాగంలో బలమైన ఆయుధంతో నరికినట్టు కనబడుతుంది. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి తేలింది. డైరెక్ట్గా కుటుంబ సభ్యులు, సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు, అన్నదమ్ములైనటువంటి వ్యక్తులు బహిరంగంగా ఓపెన్గా మీడియా ముఖంగానే భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి కూడా మాట్లాడారు. ఎంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా సరే వీళ్ళు డిబేట్లో కూర్చొని ఏమని మాట్లాడారు? వెంకటరెడ్డి గారు ఏమని మాట్లాడాడు? డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దలే హత్య చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన నెట్టేస్తున్నారు, మమ్మల్ని లాగుతున్నారని చెప్పేసి మాట్లాడాడు. అయితే వెంకటరెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి ఈ ఎవరో కానీ నాగమల్లేశ్వరి అంట, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవిడ కూడా అధికార ప్రతినిధే. ఈవిడేం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అడ్డగోలుగా అరెస్టు చేసుకుంటూ మా రెడ్డిబుక్కు రాజ్యాంగంలో గొంతెవరు లేపకూడదు, గొంతెత్తి మాట్లాడకూడదు, గొంతెత్తి ప్రశ్నించకూడదు అనే ఆలోచన దృక్పథంతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక పార్టీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయకూడదు అన్న విషయం కూడా మీకు తెలియలేదు అని అంటే ఇంకా ఎట్లాంటి పరిపాలన? పార్టీ అధికార ప్రతినిధులను అరెస్ట్ చేయకూడదా? అభిచే ఇంకేమనిపిస్తుంది అక్క? నువ్వు అధికార ప్రతినిధివే కదా, నీకు ఎవరిచ్చారు? అది ఈ పిచ్చి తెలివితేటలు నీకు అధికార ప్రతినిధి ఎవరిచ్చారక్క? అంటే అధికార ప్రతినిధి అయితే ఏది పడితే అది మాట్లాడతారా? గతంలో తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయలేదు. అక్కడ దాకా ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 74,000 వయసు, అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి ఆయన. ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కూడా, మరి ఎందుకు అరెస్ట్ చేశారు అప్పుడు? అధికార ప్రతినిధులను అరెస్ట్ చేయకూడదని చెప్పి తెలియదా? అరే 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 ఇలాంటి ఆనిముత్యాలన్నీ వెలి దొరుకుతారని మాకు ఇంకేమనిపిస్తుంది అక్క? చెప్పాలి, మీరు చెప్తే మేము వింటాం. ఇంకానా అధికార ప్రతినిధి అయినప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలో అంత హుందాగా మాట్లాడాలి. ఆడు మాట్లాడే లేఖ భాష నీ ఇంట్లో వినిపిస్తే తుప్పుకు మూసేస్తారు. బాగా ఇక్కడికి వచ్చి కవరింగ్ ఒకటి ఎట్లాంటి ఆలోచన దృక్పథంలో మీరున్నారు ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సరే, అధికార ప్రతినిధులుగా అది మా హక్కు, ప్రశ్నించేది మా హక్కు, మాట్లాడేది మా హక్కు. అధికార ప్రతినిధులనే అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయి అరెస్ట్ చేశారు అంటే ఇవాళ కారుమూరి వెంకటరెడ్డిని నిజంగా చాలా చాలా బాధాకరం. నేను ఒక అధికార ప్రతినిధిగా నిజంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. గొప్ప అధికార ప్రతినిధి నువ్వు ప్రశ్నించవచ్చు, మాట్లాడచ్చు, కానీ విష ప్రచారాలు చేసి ఆరోపణలు చేయకూడదు. హత్య ఆరోపణలు చేశాడు. అక్కడ ఒక వ్యక్తి చనిపోతే విచారణ దశలో ఇంకా విచారణ జరుగుతుండగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆత్మహత్య అని చెప్పిన ఒకడో, హత్య అని చెప్పేసి ఒకడో
తిరిగి హత్య అని తేలిన తర్వాత ప్రభుత్వం పైకి నెట్టేసి డైరెక్ట్గా ప్రభుత్వమే చేసిందని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసేసి వదిలేసాడు అంతే. వినిపిస్తా అది కూడా, నువ్వు మాట్లాడిందంతా అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా వినిపిస్తా. ఉండదా? అరెస్ట్కి ఒక నోటీస్ ఉండదా? ఉంటది. ఒక నోటీస్ లేకుండా అడ్డగోలుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళిపోయి భార్యని పిల్లల్ని అందరినీ బెదిరించేసి వాళ్ళ ఫోన్లు కూడా లాక్కొని హుటాహుటిగా అతన్ని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారు, ఏం తీసుకెళ్లారో కూడా చెప్పరు. సో ఇలా ఉందన్నమాట మీ పరిపాలన. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేకపోతే లోకేష్ బాబు గారి ఆలోచన అనేది నాకైతే తెలియదు కానీ సార్, ఇన్ని రాజకీయ సంవత్సరాలలో, ఇన్ని రాజకీయ చరిత్రలలో అధికార ప్రతినిధుల్ని, జర్నలిజంలో జర్నలిస్టులని, అడ్డగోలుగా ఐఏఎస్ని, ఐపీఎస్ని, పోలీసుల్ని ఇట్లా అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి తీరు నేనైతే ఎక్కడ చూడండి. రాబో రోజులలో మీ అధికార ప్రతినిధుల్ని కూడా అరెస్ట్ చేయమన్నా సార్ మీరు ఒక బాట వేస్తారు. నీకు అసలు నాలెడ్జ్ నీళ్ళు. నువ్వు నన్ను అడిగితే ఏలుముద్ర బ్యాచ్ అనుకుంటా, ఆ బెటాలియన్ అనుకుంటా నేనైతే కనుక. అధికార ప్రతినిధి ఏమి కూడా రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అదొక పార్టీ పదవి అంతే. అధికార ప్రతినిధులైనంత మాత్రాన 2 కొమ్ములేవి రావు. ఎమ్మెల్యేలకి మాజీ ముఖ్యమంత్రికి దిక్కుముక్కు లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి లోపలేసి కొడితేనే దిక్కుముక్కు లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రుల కంటే అధికార ప్రతినిధి పదవి ఏమైనా ఎక్కువ? అదేమైనా రాజ్యాంగబద్ధమైన పదవా? అబ్బే, నువ్వు ఈ పితపురతోటి, ఈ లేఖితనంతో నువ్వు అధికార ప్రతినిధి ఎట్ట అయిపోయావు అక్కడ? నాకు అర్థం కావట్లే. అధికార ప్రతినిధులను అరెస్ట్ చేయకూడతా? ఇంకేమని మాట్లాడతావు? ఊరికే నవ్వుతుంది. చాలా దారుణం సార్ ఇలాంటి డెసిషన్స్. మరి మీరు ఆలోచించి తీసుకుంటున్నారో ఆలోచించకుండా తీసుకున్నారో అది మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ వెంకటరెడ్డి గారికి పార్టీ సపోర్టు, మా అధికార ప్రతినిధుల సపోర్టు అండ్ కోర్ వైఎస్ఆర్సీపీ సపోర్టు ఎట్టకేలగా ఉంటుంది. ఆల్రెడీ లీగల్ టీం కూడా అలర్ట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను, అమ్మ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనకు అండగా జగన్ అన్న ఉన్నారు. ఎందుకంటే వెంకటరెడ్డి ఎంతో కష్టపడి పార్టీకి అండగా నిలబడ్డారు. అమ్మ ఊరుకోమ్మ, ఆ వెంకటరెడ్డి వీడియో కూడా వినిపిస్తాను, ఒకసారి తరించు. మీరు అధికార ప్రతినిధులు, మాకు 2 కొమ్ములు ఉన్నాయి, మేము ఏదన్నా మాట్లాడుతున్నావు కదా. ఇగో మీ అధికార ప్రతినిధి మాట్లాడిన వీడియో సతీష్ కుమార్ గారి మరణం పట్ల, ఆయన మరణాన్ని ప్రభుత్వానికి ఆపాదించి హత్యగా చిత్రీకరించి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ మాట మీరే చేసారని చెప్పేసి అని మాట్లాడేసాడు. వినిపిస్తా, విని తరించు. మీరు చెప్పినట్టుగానే స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళు చంపేస్తారా, మీరు లేపేస్తారా? ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేయించినటువంటి హత్య. ఆ సిఐ చనిపోవడానికి, సతీష్ కుమార్ చనిపోవడానికి, ఆ పోలీస్ అధికారి సతీష్ కుమార్ చనిపోవటానికో లేదంటే చంపబడ్డా అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది. ఖచ్చితంగా దీనికి సిబిఐ ఎంక్వైరీ ఎలా డిసైడ్ చేసి. విన్నావమ్మా? అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి అనుకుంటా కదా నీ పేరు. ఈయన ఒకసారి నువ్వు అధికార ప్రతినిధి అనేంత మాత్రాన మీకేం 2 కొమ్ములు లేవు. చూసి ఎలా మాట్లాడుతున్నాడు? ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పు లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు కాదు. అధికార ప్రతినిధులుగా అది మీ బాధ్యత కాదనం మేము. తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఆయా పార్టీల అధికార ప్రతినిధులు ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీని ప్రశ్నిస్తారు, కాదనట్లా. అది అడ్డగోలుగా ఇలాగా హత్య ఆరోపణ చేయకూడదు. ఒక వ్యక్తి చనిపోయారు, విచారణ దశలో ఉంది, ఆత్మహత్య అని చెప్పేసి మీరేం మాట్లాడతారో, తిరిగి మళ్ళీ ప్రభుత్వమే చంపేసింది, తెలుగుదేశం పార్టీ నాయకులను ఇంకోటనో ఇలాంటి నేర ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? పైగా వచ్చి అధికార ప్రతినిధి అరెస్ట్, అదేనా రాజ్యాంగబద్ధమైన పదవా? నీకెవరు చెప్పారు అసలు? నాకు అర్థం కావట్లా. అధికార ప్రతినిధులు ఏంటి? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? రఘురామకృష్ణరాజు గారిని అప్పుడు ఎంపీ, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే, ఇప్పుడు కాదులే, అరెస్ట్ చేయలేదా? చింతమనేని ప్రభాకర్ గారిని, కొల్లు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారిని, తెలుగుదేశం కార్యకర్తల్ని, మాలాంటోళ్ళని, మీ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరేం మాట్లాడినా అరెస్టులు జరగలేదా, చేయలేదా? అదేదో ఇవాళే కొత్తగా ఇప్పుడే జరుగుతున్నట్టు ఇప్పుడే చేస్తున్నట్టు మాట్లాడతారేంటి? మిమ్మల్ని అలా వదిలేసిన మూలనే అధికార ప్రతినిధులు అనే ధీమాతోటి రెచ్చిపోతున్నారు. మీకు ఏవి 2 కొమ్ములు ఏవి లేవు, 4 ఇదేమీ లేవు. మీకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఎవడ తప్పు మాట్లాడితే అని లోపలే వేస్తారు తీసుకెళ్ళి, కాదన్నట్లేదు. అది ఇలాంటి
నిందలు వేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అది మీరైనా, నువ్వైనా, ఆడైనా, ఇంకొకడైనా సరే. మనం ప్రభుత్వం పైన బురద చల్లుతున్నాం అని ఇంగితజ్ఞానం మీకు ఎలాగ ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త సోయలో ఉండి మనం ఇలాంటి ఆరోపణలు చేయకూడదు, రేపు పొద్దున ఇది పెద్ద ఇష్యూ అవుద్దని తెలుసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదేమో. అడ్డగోలుగా మాట్లాడేసింది కాకుండా ఇక్కడికి వచ్చి అధికార ప్రతినిధులను అరెస్ట్ చేయకూడదట. ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడమాకండి.